హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో అదేంటి అంటే నా కార్లో చిన్నగా చేంజెస్ జరిగాయి. సో అది వచ్చేసి ఏంటంటే కార్ టాప్ ఆఫ్ ద రూఫ్లో వైట్ ర్యాపింగ్ చేయించాను. దాంతో పాటుగా కాస్త ఎలిగెంట్ లుక్ కనబడాలని ముందు బ్యానెట్ పైన అండ్ బ్యాక్ సైడ్ బూట్ బూట్ గేట్ పైన స్ట్రైప్స్ చేయించాను. సో లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కమెంట్ చేయండి. రన్నింగ్లో మాట్లాడదాం. ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి సేఫ్టీ పరంగా. సో సీట్ బెల్ట్ పెట్టకపోతేనైతే మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవ్వవు. సేఫ్గా ఉండాలి డ్రైవింగ్ చేసేప్పుడు. ఓకే, సో మోడల్స్ వచ్చేసి నేను చూపిస్తాను. సో కార్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చెప్పండి. ప్రీవియస్ కంప్లీట్గా బ్లూ స్టేరీ నైట్ కలర్ కాబట్టి సో బ్లాక్ అవుట్ లాగా బాగుందా, లేదంటే ఈ వైట్ రూఫ్ అండ్ స్ట్రైప్స్ చేయించాను కదా ఆ లుక్ బాగుందా అనేది మీరు ఒకసారి చూసి చెప్పండి. దాన్ని బట్టి ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో మీరు ఇచ్చే కమెంట్ని బట్టి నేను దానిలో ఏమేమి చేయాలనేది చూస్తాను. ర్యాప్ చేసేటప్పుడు వీడియోస్ తీశాను. నా కార్ వచ్చేసి స్టేరీ నైట్ అంటే డార్క్ బ్లూ లాగా కనిపిస్తుంది. దీనికి కాంబినేషన్ ఉండాలని చెప్పి నేను వైట్ స్ట్రైప్స్ చేపించాను. నెట్ పైన చేపించాను, అట్ ద సేమ్ టైం బంపర్ పైన కూడా చేపించాను. చేపించడానికి కారణం ఏంటి అంటే ఈ డార్క్ కలర్ కి వైట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. దాని గురించినే వైట్ చేపించాను. ఈ బూట్ నుండి కింది వరకు అండ్ దీని లుక్ కంటిన్యూషన్ అవ్వాలని చెప్పి రూఫ్ పైన దీన్ని కూడా చేపించాను అనమాట. సో స్పాయిలర్ ఉంది కాబట్టి స్పాయిలర్ కింద దీనికి కాంబినేషన్ కింది వరకు వచ్చింది. సో లుక్ అయితే బాగుందని అనిపించింది, నాకైతే బాగుంది. మీకు ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్తో నాకు కాస్త ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.